హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వెల్కమ్ పాత గంజలకు అయితే వచ్చినాం. రైస్ అయితే అన్లోడింగ్ వచ్చినాం. వచ్చి కూడా 3 days అవుతుంది. మొన్న వచ్చినాం కానీ నిన్న సగం కొత్త మార్కెట్ లో అయింది. ఇప్పుడు ఈ రోజు సగం అయితే పాత మార్కెట్ లోకి వచ్చినాం. ఇది వచ్చేసి 200-320 బ్యాగ్స్. ఇక్కడ ఎన్కిలా నా ఒక పార్టీ అయితే లేపుతున్నాడు. సో 400 బస్తాలు అయితే అట్లా పెట్టి ముందర మేము దింపాల్సి వస్తుంది. చూపిస్తాడు మేము ఎట్లా దింపుతున్నాం. మొత్తం మేమే దింపిస్తున్నాం. వాళ్ళకి అమ్మాలి, వాళ్ళకి తీసి ఇస్తే వాళ్ళు కిందికి దింపుకుంటారు. ఇంకా అంతా నిన్న నుంచి అవేమో చదువుకున్నాం. నైట్ మళ్ళీ చదువుకొని అవి వేసి మళ్ళీ ఇప్పుడు ఇవి దింపి ఇంకో ఇవి మొత్తం దింపిన తర్వాత ఈ బ్యాగులు కింద వేయాలి. కింద వేసి మళ్ళీ ఆ బ్యాగులు తీసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. డబల్ పని ఉంది గంజిలోకి వచ్చినందుకు. ఇంకా బండి కూడా చూడండి, అసలు జాగలేదు. ఎట్లా పెట్టినాం చూడండి. ఇది అంచుపోటి ఏడ స్పేస్ లేదు ఈ గంజిలో. బియ్యం మాత్రం రావు. బియ్యం లోడింగ్ పోయినా మాత్రం బియ్యానికి వస్తే ఒక్కొక్కసారి టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. ఇట్లా ముగ్గురం వచ్చినందుకు సరిపోయింది, కానీ ఒక బండికి లేకపోతే ఇబ్బంది చాలా అవుతుంది. మార్కెట్లో మాకు తప్పేటట్లేదు. తిప్పలు అయితే దింపుతూనే ఉన్నాం పొద్దుగాల నుంచి.